మే 4వ తేదీ కరెంట్ అఫైర్స్ క్విజ్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్కు సంబంధించి కింది వాటిలో ఏవి కరెక్టు? డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం 2005 కింద స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఏర్పాటైందనేది ఫస్ట్ ఆప్షన్. అన్ని రాష్ట్రాలకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద 90% నిధులను కేంద్రం అందిస్తున్నది రెండో ఆప్షన్. ఏది కరెక్ట్ అని అడిగారు. సో ఇది ఆన్సర్ వచ్చేసి 1 మాత్రమే. ఎందుకో మీకు ఇప్పుడు చెప్తాను, అర్థమవుతుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం 2005 కింద స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అనేది ఏర్పాటైంది. స్పెషల్ కేటగిరీ రాష్ట్రాలకు వచ్చేసి 90%, మిగతా జనరల్ కేటగిరీ రాష్ట్రాలకు 75% కేంద్రం ఇస్తుంది. ఇందులో స్పెషల్ కేటగిరీ రాష్ట్రాలు అంటే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి కదా, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, త్రిపుర, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, అట్లాంటి రాష్ట్రాలకు 90% ఇస్తుంది కేంద్రం, మిగతా రాష్ట్రాలకు 75% ఇస్తుంది. సో క్వశ్చన్ మళ్ళీ చూస్తే, డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం 2005 కింద స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఏర్పాటైంది, రైట్. అన్ని రాష్ట్రాలకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద 90% నిధులను కేంద్రం ఇస్తుందా అంటే కాదు. సో ఏది కరెక్ట్ అంటే ఒకటి మాత్రమే. ఇక్కడ అన్ని రాష్ట్రాలకు కాదు కదా, 90% ఏమో స్పెషల్ కేటగిరీ రాష్ట్రాలకు, 75% ఏమో జనరల్ కేటగిరీ రాష్ట్రాలకు. కాబట్టి ఇది రాంగ్, ఇది రైట్. సో ఆన్సర్ వచ్చేసి 1 మాత్రమే. ఇక్కడ ఏది కాదని ఉంది, ఇది 1 మాత్రమే అని రాసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, హై రిజల్యూషన్ కంప్యూటర్ టోమోగ్రఫీ టెస్ట్కు సంబంధించి కింది వాటిలో ఏది కరెక్టు? లక్షణాలున్న పేషెంట్లకు ఇది వాడతారు. లక్షణాలు అంటే ఇక్కడ కరోనా లక్షణాలు అండి. పేషెంట్ల ఊపిరితిత్తుల్లో వైరస్ ఉంటే దీని ద్వారా గుర్తించవచ్చు. సో ఇందులో ఏది కరెక్ట్ అని అడిగారు. ఇది హై రిజల్యూషన్ కంప్యూటర్ టోమోగ్రఫీ టెస్ట్కి సంబంధించి ఆన్సర్ 1 and 2. హై రిజల్యూషన్ కంప్యూటర్ టోమోగ్రఫీ టెస్ట్ను కరోనా లక్షణాల పేషెంట్లకు వాడతారు. పేషెంట్ల ఊపిరితిత్తుల వైరస్ ఉంటే దీని ద్వారా గుర్తిస్తారు. ఆర్టీపీసీఆర్లో నెగిటివ్ వచ్చి లక్షణాలున్న పేషెంట్లకు ఈ టెస్ట్ చేస్తారు. ఆర్టీపీసీఆర్లో నెగిటివ్ వచ్చి లక్షణాలు ఉంటే ఈ టెస్ట్ చేస్తారు. సో మళ్ళీ క్వశ్చన్ చూద్దాం. లక్షణాలున్న పేషెంట్లకు ఇది చేస్తారు, కరెక్టే. పేషెంట్ల ఊపిరితిత్తుల్లో వైరస్ ఉంటే దీని ద్వారా గుర్తించవచ్చు, కరెక్టే. 1, 2 కరెక్ట్ కాబట్టి ఆన్సర్ 1 and 2. గుర్తుంచుకోండి, హై రిజల్యూషన్ కంప్యూటర్ టోమోగ్రఫీ. నెక్స్ట్ క్వశ్చన్, రిటర్నింగ్ ఆఫీసర్కు సంబంధించి కింది వాటిలో ఏవి కరెక్టు? జిల్లాలో ఎలక్షన్ చూసుకునే బాధ్యత ఇతనిదే. రాష్ట్ర ప్రభుత్వ సలహాతో ఇతన్ని నియమిస్తారు. రిటర్నింగ్ ఆఫీసర్కి సంబంధించి ఏది కరెక్టు? ఆన్సర్ వచ్చేసి 2 మాత్రమే కరెక్ట్ అండి. ఎందుకో చూద్దాం. రిటర్నింగ్ ఆఫీసర్ అనే వాళ్ళు నియోజకవర్గంలో ఎలక్షన్ల బాధ్యతను చూసుకుంటారు, జిల్లాల బాధ్యత నియోజకవర్గంలో చూసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాతో నియమిస్తారు ఇతన్ని. సో మళ్ళీ క్వశ్చన్ చూస్తే, జిల్లాలో ఎలక్షన్ చూసుకునే బాధ్యత ఇతనిదేనా అంటే కాదు, ఇది తప్పు. ఎందుకంటే నియోజకవర్గంలో చూసుకుంటారు, ఒక్కొక్కసారి 2 నియోజకవర్గాలు కూడా చూసుకుంటారు. సో ఇది రాంగ్. రెండోది రాష్ట్ర ప్రభుత్వ సలహాతో నియమిస్తారనేది రైట్. ఆన్సర్ వచ్చేసి 2 మాత్రమే. 4వ క్వశ్చన్, కింది వాటిలో టాంజానియాలో ఉన్న సరస్సులు ఏవి? లేక్ విక్టోరియా, లేక్ మాలావి, లేక్ టాంగానికా, లేక్ రుక్వా. టాంజానియా అనేది ఆఫ్రికాలోని దేశం. సో క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ వచ్చేసి 4 సరస్సులు ఉన్నాయి, ఇది టాంజానియా. సో ఇక్కడ లేక్ విక్టోరియా కనబడుతుంది కదా, ఇది ఫస్ట్. నెక్స్ట్ ఇంకోటి లేక్ టాంగానికా ఇక్కడ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టాంగానికా అనేది జింబాబ్వేతో కూడా బార్డర్ ఉంది, ఇక్కడ జాంబియాతో కూడా బార్డర్ ఉంది. ఇంకొకటి ఏంటి, లేక్ మాలావి ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, లేక్ రుక్వా కావాలి మనకి, లేక్ రుక్వా ఇక్కడ ఉంది. సో లేక్ విక్టోరియా బార్డర్, లేక్ టాంగానికా ఉంది, లేక్ రుక్వా లోపలే ఉంది, లేక్ మాలావి మళ్ళీ బార్డర్లో ఉంది. సో ఆన్సర్ వచ్చేసి 1, 2, 3, 4 అన్నీ ఉన్నాయి కాబట్టి లేక్ విక్టోరియా ఉంది, లేక్ మాలావి ఉంది, లేక్ టాంగానికా ఉంది, లేక్ రుక్వా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆన్సర్ వచ్చేసి 1, 2, 3, 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. G7 గ్రూప్కు సంబంధించి కింది వాటిలో ఏవి కరెక్టు? ఇది 7 దేశాల అంతర్జాతీయ కూటమి. ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. ఆన్సర్ ఏది కరెక్ట్ అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి 1 కరెక్టు. G7 గ్రూప్ అనేది 7 దేశాల అంతర్జాతీయ కూటమి. ఇందులో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా ఉన్నాయి. ఈజీగా గుర్తుంచుకోవాలంటే ఫస్ట్ కెనడా ఉంటుంది నార్త్ అమెరికాలో, తర్వాత అమెరికా ఉంటుంది. ఇవి 2 గుర్తుంచుకోండి. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ వచ్చేసి ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఈ 3 గుర్తుంచుకోండి. తర్వాత జపాన్ అనేది ఆసియా కంట్రీ, బ్రిటన్ కూడా యూరోపియన్ కంట్రీ. ఇక్కడ ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్, కెనడా, అమెరికా, తర్వాత ఈ ఆసియా కంట్రీ జపాన్. ఇట్లా గుర్తుంచుకోండి. నెక్స్ట్ G7 గ్రూప్ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉందా? లేదు. ఏటా ఒక సభ్య దేశంలో సమావేశం జరుగుతుంది కాబట్టి ఈ జెనీవాలో అనేది స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఈ గ్రూప్ ప్రధాన కార్యాలయం అనేది లేదు.
క్వశ్చన్ చూస్తే మళ్ళీ ఇది 7 దేశాల అంతర్జాతీయ కూటమి కరెక్టే. ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ జెనీవాలో ఉంది అంటే లేదు. ఆన్సర్ వచ్చేసి 1 మాత్రమే కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్, పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్కు సంబంధించి కింది వాటిలో ఏది కరెక్టు? తయారీ రంగం యాక్టివిటీకి సంబంధించి ఇది సూచిస్తుంది అంటే తయారీ రంగం యాక్టివిటీకి ఇది సూచి. రెండో ఆప్షన్, దీన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ పబ్లిష్ చేస్తుంది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పబ్లిష్ చేస్తుంది అని అంటున్నారు. ఆన్సర్ ఏదో చూద్దాం. ఆన్సర్ 1 మాత్రమే. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది తయారీ రంగం యాక్టివిటీని సూచిస్తుంది. ఈ సూచిని ఇన్స్టిట్యూట్ ఫర్ సప్లై మేనేజ్మెంట్ రూపొందిస్తుంది. మరి క్వశ్చన్ మళ్ళొకసారి, తయారీ రంగం యాక్టివిటీని సూచిస్తుందా అంటే అవును సూచిస్తుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ దీన్ని పబ్లిష్ చేస్తుందా అంటే కాదు. సో ఇది రాంగ్, ఇది రైట్. ఆన్సర్ వచ్చేసి 1 మాత్రమే కరెక్ట్. ఏది మరి సూచి ఏది దీన్ని పబ్లిష్ చేస్తుందంటే ఇన్స్టిట్యూట్ ఫర్ సప్లై మేనేజ్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఒపెక్ అంటారు వీటిని. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్కి సంబంధించి కింది వాటిలో ఏవి కరెక్ట్? ఆయిల్ ఎగుమతి చేసే 13 ప్రైవేటు ఆయిల్ కంపెనీల కూటమి ఇది ఆప్షన్. ఫస్ట్ 1 ఆప్షన్ వచ్చేసి. రెండో ఆప్షన్ వచ్చేసి ప్రధాన కార్యాలయం ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది. ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి ప్రైవేటు ఆయిల్ కంపెనీల కూటమి కాదు, ఇది అంతర్జాతీయ కూటమి 13 ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ప్రధాన కార్యాలయం ఆస్ట్రేలియాలోని వియన్నాలో ఉంది. ఆన్సర్ వచ్చేసి 2 మాత్రమే కరెక్ట్. సరే చూద్దాం. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అనేది 13 దేశాల అంతర్జాతీయ కూటమి. ప్రధాన కార్యాలయం ఆస్ట్రేలియాలోని వియన్నాలో ఉంది. 30 దేశాల నుంచి ఇండియాకు ఇటీవల ఆయిల్ దిగుమతి 11% వరకు తగ్గింది. అందుకే ఇది ఇప్పుడు వార్తల్లో ఉంది. అందుకే దీని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మిగతా అన్నీ కూడా అలానే డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్, ఒపెక్ అంటే పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల కూటమి. ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ 1960లో అప్పటి ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనిజులా కలిసి బాగ్దాద్ సమావేశంలో దీన్ని ఏర్పాటు చేశాయి. చమురును గణనీయంగా ఉత్పత్తి చేసే ఏ దేశమైనా ఒపెక్లో చేరవచ్చు. కూటమి ఆదర్శాలు, నియమాలను పాటిస్తే సరిపోతుంది. అయితే ఖతర్ 2019లో, ఈక్వెడార్ 2020లో ఈ ఒపెక్ నుంచి బయటకు వచ్చేసాయి. ప్రస్తుతం 13 దేశాలు ఉన్నాయి ఒపెక్లో. అవి గుర్తుంచుకోండి. అవి అల్జీరియా, అంగోలా, కాంగో, ఈక్వటోరియల్ గినీ, గబాన్, ఇరాన్, కువైట్, లిబియా, నైజీరియా, సౌదీ అరేబియా, యూఏఈ, వెనిజులా. ఈ 13 దేశాలు. సో మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూస్తే, ఆయిల్ ఎగుమతి చేసే 13 ప్రైవేట్ కంపెనీల కూటమి ఇది అంటే కాదు. ప్రధాన కార్యాలయం వియన్నాలో ఉందా అంటే ఆస్ట్రేలియాలోని వియన్నాలో అవును. 2వ మాత్రమే కరెక్ట్. ఆన్సర్ 2 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, సిబిఐకి సంబంధించి కింది వాటిలో ఏది కరెక్టు? కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తుంది, ఫస్ట్ ఆప్షన్. రెండోది, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 ప్రకారం సిబిఐకి విచారణ అధికారాలు ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లోని కేసులను మాత్రమే సిబిఐ సుమోటోగా స్వీకరించి విచారణ చేస్తుంది. ఏది కరెక్ట్ అని అడిగాడు. 3 ఆప్షన్లు ఇచ్చారు. ఆన్సర్ చూద్దాం. 1 మాత్రం తప్పు, 2, 3 కరెక్ట్. ఎందుకు? సిబిఐ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ కింద పనిచేస్తుంది. సో మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ సంథింగ్ అది ఉంటుంది కదా, దాని కింద పనిచేస్తుంది. తెలుగులో వచ్చేసి కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ అంటారు కదా, దాని కింద పనిచేస్తుంది. దాని కింద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అని ఉంటుంది, ఆ విభాగం కింద ఇది పనిచేస్తుంది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 ప్రకారం సిబిఐకి విచారణ అధికారాలు ఉన్నాయి. అంటే ఈ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద సిబిఐకి విచారణ అధికారాలు ఇచ్చారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లోని కేసులను మాత్రమే సిబిఐ సుమోటోగా స్వీకరించి విచారించవచ్చు. రాష్ట్రాల్లో కేసులు విచారించాలంటే రాష్ట్రాల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ మళ్ళీ చూద్దాం. కేంద్ర హోంశాఖ కింద పనిచేస్తుంది అంటే రాంగ్, ఇప్పుడే చదివాం కాదని. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం విచారణ ఉందా అంటే అవును. కేంద్ర పాలిత ప్రాంతాలను సుమోటోగా స్వీకరించవచ్చా అంటే కేసులను అంటే అవును. 2, 3 రైట్. చూసారు, 2, 3 రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాక్యాల్లో ఏవి కరెక్టు? యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత 1945లో ఏర్పాటు చేశారు. యుఎన్హెచ్ఆర్సీకి 2 సార్లు నోబెల్ బహుమతి వచ్చింది. యుఎన్హెచ్సిఆర్ అనేది ఇండియాలో పని చేయట్లేదు. సో ఇది 3 ఆప్షన్లు. క్వశ్చన్ మళ్ళీ చూద్దాం ఒకసారి డిస్కస్ చేసి. యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత 1950లో ఏర్పాటైంది. యుఎన్హెచ్సిఆర్కు 2 సార్లు నోబెల్ బహుమతి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి యుఎన్హెచ్సిఆర్ ఇండియాలో పనిచేస్తోంది. ప్రధాన కార్యాలయాలు వచ్చేసి న్యూఢిల్లీ, చెన్నైలో ఉన్నాయి. ఆన్సర్ చూసాం కదా. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూద్దాం. యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ను 2వ ప్రపంచ యుద్ధం తర్వాత 1945లో ఏర్పాటు చేశారా? 50 ఇప్పటిదాకా చదువుకున్నాం.
యుఎన్హెచ్సిఆర్కు 2 సార్లు నోబెల్ బహుమతి వచ్చిందంటే వచ్చింది. యుఎన్హెచ్సిఆర్ ఇండియాలో పనిచేయట్లేదు అంటే తప్పు, పని చేస్తోంది. ఆన్సర్ వచ్చేసి 2 మాత్రమే కరెక్టు. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్కు సంబంధించి కింది వాటిలో ఏవి కరెక్టు? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ కింద పనిచేసే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ దీన్ని పబ్లిష్ చేస్తుంది. బేస్ ఇయర్ ఈ ఇండెక్స్కి వచ్చేసి 2011-12. ఆన్సర్ వచ్చేసి 2 మాత్రమే. ఎందుకో చూద్దాం. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద పనిచేస్తున్న నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ దీన్ని పబ్లిష్ చేస్తుంది. దీనికి బేస్ ఇయర్ 2012. సో మనం ఆ ఫస్ట్ ఆప్షన్లో ఏం చూసామంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అని చూసాం. ఇది రాంగ్. సో ఇండెక్స్ బేస్ ఇయర్ వచ్చేసి 2011-12. సో 2 ఆప్షన్ మాత్రమే కరెక్ట్. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది ఈ సూచీని పబ్లిష్ చేస్తుంది, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ అనేది. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ క్విజ్. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీలైతే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.